ప్రతి రేషన్ కార్డుదారులకి ఒక విన్నపం. ఏంటా విన్నపం అనుకుంటున్నారా? మీ రేషన్ కార్డులో మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీ పేరు అనేది డిలీట్ అయిపోతుంది. అంటే మీరు రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు అయితే ఉన్నారో ఆ సభ్యులందరూ కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మీరు డీలర్ షాప్ కాడికి వెళ్ళిన తర్వాత డీలర్కి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత డీలర్ రేషన్ కార్డు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పాస్లో ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో, అంటే ఈ పాస్లో ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో వాళ్ళకి రెడ్ మార్క్ చూపిస్తుంది. ఆ రెడ్ మార్క్ చూపించిందంటే ఆల్రెడీగా వాళ్ళకి ఈకేవైసీ అవ్వలేదని అర్థం. అప్పుడు సంబంధిత డీలర్ మీకు కంపల్సరీ చెప్తారు. ఏమని చెప్తారంటే, అమ్మ ఈ కార్డులో ఉన్న పర్సన్కి ఈకేవైసీ అవ్వలేదు, అందుకోసం దయచేసి కంపల్సరీ ఈకేవైసీ చేయించుకోండి అని చెప్తారు. అయితే ఈ డేట్ ఎప్పటి వరకు తెలుసా? జూన్ లాస్ట్ 31 వరకు ఈ డేటు. 31 లోపు ఎట్టి పరిస్థితుల్లోటైనా మీరు ఈకేవైసీ సంబంధిత పర్సన్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా రేషన్ కార్డు నుంచి డిలీట్ అయిపోతారు.